ఈరోజు అమరవీరులు మర్రి నర్సిరెడ్డి, చుక్క అబ్బయ్య, బుచ్చయ్య, శంకరయ్య గారుల యొక్క స్మారకార్థం జరిగినటువంటి ఈరోజు సమావేశంకి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఎర్రజెండా ఉద్యమాన్ని కష్టజీవుల యొక్క సమస్యల మీద పరిష్కారం కావటానికి కొరకు పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని, ఈ ఉద్యమాన్ని అంతమొందించడానికి కొరకు వ్యక్తిగత కుట్రలు ప్రయోజనం చేసి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని లేకుండా చేయాలని చేసినటువంటి కుట్రలు తాత్కాలికంగా నాయకత్వాన్ని అంతమొందించిన ప్రజలు తిరిగి దాన్ని నిలబెట్టుకోవడం అనేది జరుగుతుందనేది ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనలు ప్రత్యక్షంగా తెలుపుతున్నాయి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య దేశవ్యాప్తంగా ప్రభుత్వం వెంటాడుతున్నటువంటిది. ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. అందులో రాష్ట్ర విభజన సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇలా ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి దాన్ని బీబీనగర్ హాస్పిటల్ను డెవలప్ చేస్తామని చెప్పన్నారు. అని 1365 కోట్లు ఇచ్చేదానికి 156 కోట్లు మాత్రమే ఇచ్చి, అంటే 11.4% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అట్లా అదే గుజరాత్కు సంబంధించిన దాంట్లోనేమో 52% నిధులు ఇచ్చారు. సుమారు అంటే 860 పైన ఇచ్చారు. ఇలా తెలంగాణకు వచ్చే వరకల్లా అంటే సొంత రాష్ట్రానికి అయితే ఎంత, మిగతా రాష్ట్రాలకైతే ఎంత అనేటువంటిది ఒక ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ఏ రాష్ట్రానికి నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ఆ నిధులకు సంబంధించి కమిషన్, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా 42% ఆ రాష్ట్రాలకు నేరుగా అందించాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ బడ్జెట్లో దానికి అనుగుణంగా లేదనేది స్పష్టమవుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో. మరొక విషయం ఏంటంటే, ఇలా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి రాతపూర్వకంగా మద్దతు ధరలు ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు మద్దతు ధరలకు చట్టం మాత్రం చేయడానికి ముందుకు రావట్లేదు. విత్తన చట్టము 2004 నుంచి పార్లమెంట్లో పెండింగ్ ఉన్నది. విత్తన చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. విత్తన చట్టం చేస్తే ఇలా ఈ ప్రభుత్వ రంగం జరుగుతున్నటువంటిది కల్తీ విత్తనాలు అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటికి కాకుండా ప్రైవేటు వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఈ బడ్జెట్లో స్పష్టంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో కనపడుతున్నది. మరొక విషయం ఏంటంటే, రైతుకు స్వేచ్ఛ అనే పేరుతో చెప్తున్నారు తప్ప రైతుకు ఎక్కడ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. రుణ సదుపాయాలు రైతుకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవసాయ యంత్రాలకు రాయితీ మీద అందిస్తామని చెప్తున్నారు, ప్రచారం మాత్రం ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయము. ఇలా వ్యవసాయ రంగాన్ని నుంచి 52% నేటికి వ్యవసాయ రంగం మీద ఉన్నారు. ఈ 52% ఉన్నటువంటి జనాభాను వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగం